ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రకటన నిన్న 16వ తేదీ అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం నామినేషన్ల స్వీకరణ 18వ తేదీన ప్రారంభమవుతుంది. మరి పోలింగ్ తేదీ 13/5/2024 ఉంటుంది. ఫలితాలు వచ్చి జూన్ 4న ఉంటుంది. ముఖ్యంగా మనకు ఫైనల్ డ్రాఫ్ట్లు జనవరి 22, 2024 అనౌన్స్ అయింది. అప్పటికి మనకు ఇక్కడ 2024 జనవరి 20 నాటికి 2,23,104 మంది ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. అందులో మేల్ ఓటర్స్ వచ్చి 1,11,230 మంది, మరియు స్త్రీలు వచ్చి 1,11,520 మందిగా, మరి 18 మంది ట్రాన్స్జెండర్స్గా ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. మరియు 16వ తేదీ ఇప్పటివరకు 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అయినప్పటి నుంచి అప్ టు 15 వరకే మనము ఫారం 7, ఫారం 8 క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 15 ఈ రోజు నుంచి ఓన్లీ ఫారం 6 మాత్రమే మనకు క్లెయిమ్స్ అంటే ఓటర్ నమోదుకు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం కొరకు మనకు ఇక్కడ మొత్తం 240 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కుప్పం నియోజకవర్గంలో అందులో 55 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటిని మనకు 4 మండలాల్లో శాంతిపురంలో మొత్తం 52 గాను 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రామసుఖంలో 49 గాను 15 ఉన్నాయి. పుదుపల్లిలో 42 పోలీస్ స్టేషన్ గాను 11 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. కుప్పం రూరల్కి సంబంధించి 60 పోలీస్ స్టేషన్ గాను 7 పోలీస్ స్టేషన్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్ గుర్తించడం జరిగింది. కుప్పం అర్బన్లో 40 పోలీస్ స్టేషన్ గాను 12 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మక గుర్తించడం జరిగింది. ఈ మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే కనీస సౌకర్యాలు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ర్యాంపు అన్నీ కూడా మనకు మొత్తం 240 పోలింగ్ కేంద్రాలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ మరియు మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ మళ్ళీ సెంట్రల్ ఫోర్స్ కూడా ఆర్మ్ ఫోర్సెస్ కూడా అంతా దీనికి అంతా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి గాను మనకు మొత్తం 5 టీమ్స్ కూడా నియమించడం జరిగింది. అందుకు సంబంధించి మొత్తం ఎంసీసీ టీం అనేది ఒకటి, అందులో 5 మంది సభ్యులు ఉంటారు. అలాగే లైన్ స్పాట్ టీం, అందులో ముగ్గురు ఉంటారు, 3 టీంలు. అలాగే ఎస్ఎస్టీ కూడా ఉన్నారు. అంటే 3 చెక్ పోస్టులు ఉన్నాయి. మనకి కుప్పానికి సంబంధించి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. అవి అంటే నందూరు, సాగు, విశాఖపట్నం. ఈ 3 చెక్ పోస్టులు గాను స్టాటిక్ సర్వేలెన్స్ టీం అని కూడా నియమించడం జరిగింది. అట్లే వీడియో సర్వేలెన్స్ టీం కూడా నియమించడం జరిగింది. అందులో 3 బృందాలుగా వాటిని 3 బృందాలుగా నియమించడం జరిగింది. మళ్ళీ వీడియో రివ్యూయింగ్ టీం 2 బృందాలు, మరియు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అని 2 బృందాలుగా నియమించడం జరిగింది. ఇట్లా మొత్తం మేము 6 బృందాలను ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడం కానీ వీటిని నియమించడం జరిగింది. మరి వీటితో పాటు సెక్టర్ ఆఫీసర్స్ను 24 మంది సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక సెక్టర్ ఆఫీసర్కి 8 నుంచి 13 పోలింగ్ స్టేషన్ వరకు ఉంటుంది. అట్లా 24 సెక్టర్లు కానీ మొత్తం 243 పోలింగ్ స్టేషన్స్లో కూడా నియమించడం జరిగింది. పోలీస్ సిబ్బందిని కూడా దాదాపు మన ప్రభుత్వ ఉద్యోగులను పిఓలు, ఏపీఓలు, ఓపీఓలుగా దాదాపు 2,500 మంది దాకా ఎన్నికల విధులను నిర్వహించడానికి కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత శాంతి భద్రత పరిరక్షణ మరియు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించడానికి గాను సుమారు 949 మంది పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల విధుల కొరకు నియమించడం జరిగింది. కాబట్టి మనకు కుప్పం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరబడింది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కూడా నడుచుకోవాల్సిందిగా అందరూ కూడా నిన్న మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా కోరారు. వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ మరియు మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ మళ్ళీ సెంట్రల్ ఫోర్స్ కూడా ఆర్మ్ ఫోర్సెస్ కూడా అంతా దీనికి అంతా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి గాను మనకు మొత్తం 5 టీమ్స్ కూడా నియమించడం జరిగింది. అందుకు సంబంధించి మొత్తం ఎంసీసీ టీం అనేది ఒకటి, అందులో 5 మంది సభ్యులు ఉంటారు. అలాగే లైన్ స్పాట్ టీం, అందులో ముగ్గురు ఉంటారు, 3 టీంలు. అలాగే ఎస్ఎస్టీ కూడా ఉన్నారు. అంటే 3 చెక్ పోస్టులు ఉన్నాయి. మనకి కుప్పానికి సంబంధించి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. అవి అంటే నందూరు, సాగు, విశాఖపట్నం. ఈ 3 చెక్ పోస్టులు గాను స్టాటిక్ సర్వేలెన్స్ టీం అని కూడా నియమించడం జరిగింది. అట్లే
అంటే వీడియో సర్వేలెన్స్ టీం కూడా నిర్మించడం జరిగింది. అందులో 3 బృందాలుగా వాటిని 3 బృందాలుగా నియమించడం జరిగింది. మళ్ళీ వీడియో రివ్యూయింగ్ టీం 2 బృందాలు మరియు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం 2 బృందాలుగా నియమించడం జరిగింది. ఇట్లా మొత్తం మేము 6 బృందాలను ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడం కానీ వీటిని నియమించడం జరిగింది. మరి వీటితో పాటు సెక్టర్ ఆఫీసర్స్ 24 మంది సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక సెక్టర్ ఆఫీసర్కి 8 నుంచి 13 పోలింగ్ స్టేషన్ వరకు ఉంటుంది. అట్లా 24 సెక్టర్లు కానీ మొత్తం 243 పోలింగ్ స్టేషన్స్లో కూడా నియమించడం జరిగింది. పోలీస్ సిబ్బందిని కూడా దాదాపు మన ప్రభుత్వ ఉద్యోగులను పిఓలు, ఏపీఓలు, ఓపీఓలుగా దాదాపు 2500 మంది దాకా ఎన్నికల విధులను నిర్వహించడానికి కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత శాంతి భద్రత పరిరక్షణ మరియు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించడానికి గాను సుమారు 949 మంది పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల విధుల కొరకు నియమించడం జరిగింది. కాబట్టి మనకు మొత్తం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరబడింది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కూడా నడుచుకోవాల్సిందిగా అందరూ కూడా నిన్న మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా కోరారు. వాలంటీర్లు కూడా పాల్గొనకూడదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటే వాళ్ళపైన చర్య తీసుకుంటారు కూడా ఆదేశాలు కూడా జరిగింది. సార్ ఇక్కడ చూసి మొత్తం 50 ఉన్నాయి. అత్యంత లేదు, సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక క్రిటికల్గా ఉన్నాయి. 58 పోలింగ్ స్టేషన్స్ మనం తొలగించడానికి కూడా చర్య తీసుకుంటున్నాం. నిన్నటి నుంచి నేను మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసేసాను కూడా. ఇంకా ఈరోజు కూడా జరుగుతామండి. మ్యాక్సిమం ఎక్కడ కనపడుతున్నా ఏమి హోటల్స్లో కానీ బంకుల్లో కానీ చిన్న టీ బంకుల్లో గోడల పైన ఇక్కడ గోడ రాత్రులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించాల్సిందిగా మేము ఆదేశించడం జరిగింది. మా మోడల్ కూడా కండక్ట్ చేసి క్లయింట్స్ కూడా అందరూ కూడా ఆదేశించడం జరిగింది. సార్ ఇప్పుడు వాలంటీర్లు పాల్గొంటే ఎటువంటి చర్యలు ఉంటాయి సార్ వాళ్ళపైన? అంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ మన ఆఫీస్కి వచ్చినట్టు వాళ్ళపైన చర్యకు ఆదేశాలు రేపు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ ద్వారా వాలంటీర్లు మన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేసి కూడా ఆదేశాలు ఇస్తున్నాం. పీడబ్ల్యూడీ ఉండేవాళ్ళకండి అప్ టు 40% 40% ఉండేవాళ్ళకి 85% ఉండేవాళ్ళకి ఓటింగ్ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు వచ్చింది. ఆ ప్రకారం మేము ఫాలో అనేబుల్ టు కమ్. సార్ ముందు అప్లై చేస్తాం సార్. అప్లై చేస్తాం. మేము రాలేదు. అది వాళ్ళు గుర్తించి మేము వాళ్ళు పంపిస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.